సో, ఈ వీడియోలో నేను ఫోన్‌పేలో మ్యూచువల్ ఫండ్స్‌లో మనీ ఇన్వెస్ట్ చేసి ప్రాఫిట్ ఎలా ఎర్న్ చేయాలో చెప్తాను. సో, నేను ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నాననమాట. సో, నేను రీసెంట్‌గా ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్‌లో నేను ఇన్వెస్ట్ చేశాను. 5,000 ఇన్వెస్ట్ చేశాను అండ్ 79.66 అనేది నాకు ప్రాఫిట్ వచ్చింది. ఇక్కడ మనకి చూపిస్తుంది కదా! సో, 79.91 రిటర్న్స్ అనేవి నాకొచ్చినాయనమాట. 5,000 ఇన్వెస్ట్ చేస్తే. నేను ఇన్వెస్ట్ చేసి జస్ట్ 5 డేస్ మాత్రమే అయింది. ఈ 5 డేస్‌లో ఈ 5,000కే రూ. 80 ప్రాఫిట్ అనేది వచ్చింది. సో, ప్రాఫిట్ రావాలంటే ఏం చేయాలంటే, సో, మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఎన్ఏవి వాల్యూ అనేది ఉంటదనమాట. సో, ఎన్ఏవి వాల్యూ ఎంతుందో చూసుకోవాలి. ఎన్ఏవి వాల్యూ తక్కువ ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేసి, ఎన్ఏవి వాల్యూ ఎక్కువ ఉన్నప్పుడు మనం అమ్మేస్తే మనకి ప్రాఫిట్ అనేది వస్తుందనమాట. సో, నేను పర్చేస్ చేసేటప్పుడు ఎన్ఏవి వాల్యూ ఎంతుందో చూపిస్తాను. సో, ఇదిగోండి ఇందులో నేను ఇన్వెస్ట్ చేశాను. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్. ఈక్విటీ ఫండ్ ఇది. సో, ఇక్కడ మనం డీటెయిల్స్‌లోకి వెళ్ళినప్పుడు మనకిక్కడ ఎన్ఏవి వాల్యూ అనేది ఉంది చూసారా? 22 డిసెంబర్ 195.68 అని ఉంది. ఈ ఎన్ఏవి వాల్యూ అంటే ఏమీ లేదు. పర్ యూనిట్ ప్రైస్ ఎంత? ఫర్ ఎగ్జాంపుల్ 25 యూనిట్స్ మనం పర్చేస్ చేస్తే మనం కొంటే ఒక యూనిట్ వాల్యూ ఎంత? ఒక యూనిట్ వాల్యూ అనేది ఎన్ఏవి అనమాట. సో, ఈ ఎన్ఏవి నేను రూ. 92 ఉన్నప్పుడు కొన్నాను. సో, అది రూ. 3 ఎప్పుడైతే పెరిగిందో నాకు రూ. 80 ప్రాఫిట్ వచ్చింది. సో, నేను 5,000 మాత్రమే ఇన్వెస్ట్ చేశాను. అదే మనం 1,00,000 ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువే ప్రాఫిట్ వస్తుంది. సో, ఇలా మంత్లీ కూడా మనకి ఎంతో కొంత ప్రాఫిట్ మ్యూచువల్ ఫండ్స్‌లో రావాలి అంటే ఇది ఒక ట్రిక్ అనమాట. ఒక 50,000 ఒక 1,00,000 మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకొని, అది ఇన్వెస్ట్ చేసే ముందు ఎన్ఏవి వాల్యూని గుర్తుపెట్టుకోండి. సో, ఇక్కడ ఫండ్ డీటెయిల్స్‌లో ఓన్లీ మనకి రీసెంట్ ఎన్ఏవి మాత్రమే చూపిస్తది. బట్ మనకి చాట్‌జీపీటీ, పర్ప్లెక్సిటీలోకి వెళ్ళి అక్కడ ఏఐ యాప్స్‌లో నాకు ఈ ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ఒక ఎన్ఏవి వాల్యూస్ కావాలి, ఒక 1 మంత్ కావాలి, లేదా ఒక 2 మంత్స్ కావాలి అంటే డైరెక్ట్ అక్కడ ఎన్ఏవి వాల్యూస్ అనేవి వస్తాయన్నమాట. సో, అందులో మనకి లీస్ట్ ఎన్ఏవి ఎప్పుడు రిజిస్టర్ అయింది, ప్లస్ మళ్ళీ ఎప్పుడొస్తుంది, ఏ ఈక్విటీ ఫండ్‌కి ప్రెజెంట్ ఎన్ఏవి వాల్యూ తక్కువ ఉంది, అలా చూసుకొని ఎక్కడ ఎన్ఏవి వాల్యూ తక్కువ ఉంటుందో అక్కడ మనం అమౌంట్‌ని ఇన్వెస్ట్ చేసి ప్రతిరోజు మనం ఆ ఎన్ఏవి వాల్యూని చెక్ చేసుకుంటూ ఒక రూ. 5, 6 అయిన తర్వాత ఓకే నాకు చాలు, ఈ మంత్ ప్రాఫిట్ చాలు అనుకున్నప్పుడు దాన్ని మనం అమ్మేస్తే ఆ ప్రాఫిట్ మనకొస్తుందనమాట. సో, ఇలా కూడా మ్యూచువల్ ఫండ్స్‌లో మనం అమౌంట్‌ని ఇన్వెస్ట్ చేసి మంత్లీ ఇంత అని ప్రాఫిట్ అనేది ఎర్న్ చేయొచ్చు. సో, ఇది షేర్ మార్కెట్‌తో పోలిస్తే చాలా బెటరు. బికాజ్ షేర్ మార్కెట్ చాలా రిస్క్. మ్యూచువల్ ఫండ్స్ కొంచెం సేఫ్. సో, ఈ ఈక్విటీ ఫండ్స్‌లో కూడా చాలా రకాల ఫండ్స్ ఉన్నాయన్నమాట. సో, నేను ఎన్ఏవి వాల్యూ చెప్తున్నాను కదా! మేబీ సడెన్‌గా అది తగ్గిపోయింది అనుకోండి. నేను లీస్ట్‌లోనే పెట్టమన్నాను. సో, లీస్ట్ నుంచి హైయెస్ట్‌కెళ్ళకుండా సడెన్‌గా తగ్గిపోయింది. అప్పుడేం చేస్తారు? నో వరీస్. ఆ అమౌంట్ ఎక్కడికి పోతే అలానే ఉంచేయండి. ఒక 5-6 మంత్స్ ఉంచేయండి. ఎందుకంటే ఒకసారి తగ్గిందనుకోండి 3, 4 మంత్స్, నెక్స్ట్ 3, 4 మంత్స్ అది మళ్ళీ పైకెళ్తది వాల్యూ అనేది. సో, మన మనీ అనేది సేఫ్ అనమాట. ఇలాగా ఇన్వెస్ట్ చేసుకుంటూ కూడా ప్రాఫిట్ అనేది ఎర్న్ చేయొచ్చు. సో, ఈక్విటీ ఫండ్స్ ఒకసారి చూపిస్తాను. సో, ఇదిగోండి. సో, ఫోన్‌పేలో నేను మ్యూచువల్ ఫండ్స్‌లోకి వెళ్ళి సెర్చ్ బాక్స్‌లో ఈక్విటీ ఫండ్స్ అని నొక్కగానే ఇక్కడ అన్ని ఈక్విటీ ఫండ్స్ వచ్చేసాయనమాట. సో, స్టార్టింగ్‌లో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్. సో, లాస్ట్ 5 ఇయర్స్‌లో మనకి ఎంత రిటర్న్స్ వచ్చినవి అనేది ఇక్కడ మనకి చూపిస్తూ ఉంటుంది. సో, ఇక్కడ లాస్ట్ 5 ఇయర్స్‌లో 31.42% ఉంది. సో, నేను అందుకని చెప్పి ఈ ఐసీఐసీఐలో ఇన్వెస్ట్ చేశాను. బికాజ్ లాస్ట్ 5 ఇయర్స్‌లో రిటర్న్స్ ఎక్కువుంది. అండ్ సెకండ్ ప్లేస్‌లో క్వాంట్ స్మాల్ క్యాప్ ఉంది. సో, 5 ఇయర్స్‌లో ఏది ఎక్కువ రిటర్న్స్ ఇచ్చిందో నేను చూసుకొని, ఫస్ట్ ప్లేస్‌లో ఉన్న ఐసీఐసీఐలోనే ఇన్వెస్ట్ చేశాను. ఎస్బీఐ పీఎస్యూ ఫండ్ కూడా బానే ఉంటుంది. సో, ఇలా కిందకెళ్ళే కొద్దీ మన లాస్ట్ 5 ఇయర్స్ రిటర్న్స్ చూసుకొని అండ్ ఆల్సో మినిమమ్ ఇన్వెస్ట్‌మెంట్ అమౌంట్ చూసుకొని ఇన్వెస్ట్ చేయొచ్చనమాట. సో, నేను లంప్ సమ్‌లో ఒకేసారి ఇన్వెస్ట్ చేశాను. మంత్లీ 2,000 ఇన్వెస్ట్ చేయొచ్చు. నేను అలా ఇన్వెస్ట్ చేయలేదు. సో, చూద్దాం ఒక 5,000కి ఎలాగా వస్తుంది ప్రాఫిట్ అని చెప్పి నేను వన్ టైమ్ ఇన్వెస్ట్‌మెంట్‌లో 5,000 ఇన్వెస్ట్ చేశాను. బట్ ఎస్ఐపి చేయొచ్చు. మంత్లీ 500, మంత్లీ 1,000, 2,000 ఇలా కూడా చేయొచ్చు. నేను ఎక్కువ రోజులు ఉంచాలనుకోవట్లేదు. బికాస్ నేను నేర్చుకోవాలనుకుంటున్నాను. మ్యూచువల్ ఫండ్స్‌లో ఎవ్రీ మంత్ ఎంతో కొంత ప్రాఫిట్ ఎలా ఎర్న్ చేయాలి, ఎంత పెడితే ఎంతొస్తది ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటున్నాను కాబట్టి నేను వన్ టైమ్‌లో ఇన్వెస్ట్ చేశాను. సో, ఇదే కాదు ఇంకా చాలా ఫండ్స్ ఉన్నాయి. వాటిల్లో కూడా ఇన్వెస్ట్ చేసి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆహ్, ఇలా కూడా మనీ ఎర్న్ చేయొచ్చనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలంటే తప్పకుండా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.